చోట్ల ఫోన్లు కూడా పెట్టుంటాయి వాళ్ళకి, హైవే పెట్టుంటాయి. దాన్ని తీసుకుంటే వెంటనే వాళ్ళు అక్కడ ఎత్తుతారు. వాళ్ళకైనా చెప్పచ్చు కొంచెం రెస్పాన్సిబిలిటీ. మనం ఆ పొజిషన్ లో ఉంటే ఏంటిరా అన్న ఆలోచన ఉండాలి అక్కడ. అది లేదు, అక్కడ మానవత్వం లోపించింది. వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలంటే ఎవరిని కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు కానీ అది ప్రచారం చేయాలి ఇట్లాగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్రమంగా ఏమవుతున్నదంటే కేసుని డైవర్ట్ చేసే సీన్ కనబడుతుంది. యజమానిని తప్పించే పని జరుగుతుంది. నిన్న యాజమాన్యం తరపున వచ్చి 40 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిపోయారు టీజీ భరత్ గారికి, అక్కడ కలెక్టర్ గారికి. 2 లక్షల రూపాయలు చచ్చిపోయిన వాళ్ళకి 50,000 రూపాయలు గాయపడ్డటువంటి వాళ్ళకని. మరి యజమాని అసలు దొరకట్లేదే, పరారీలో ఉన్నాడే. A2 ఏమో నిందితుడిగా పెట్టారు కదా అతన్ని, ఎట్లా జరిగింది? ఇప్పుడు ఇంకొకటి పాజిటివ్ కవరేజ్కి వచ్చేసింది సీన్ అర్జెంట్గా. ఆంధ్రజ్యోతుడు ఏం రాశాడంటే రెండో డ్రైవర్తో జ్యోతులు మాట్లాడారట, లేదా పోలీసులు మాట్లాడారట. వాడంటే అసలు ఆ కింద ఉన్నటువంటి కార్గోలో పడుకున్నాడట, అంటే మనం సరుకులు పెడతాం కదా కింద, దాంట్లో పడుకున్నాడట. డ్రైవర్ గబగబా వచ్చి అతను లేపాడట. లేపాక వీళ్ళిద్దరు ఆర్పుదాం అనుకున్నారట. ఆర్పోయేటప్పటికి అద్దాలు వీళ్ళే పగలగొట్టి 27 మందిని బయటికి తీశారట. మరేమో డ్రైవర్ పారిపోయాడు. అదేం లెక్క? మిగతా వాళ్ళు ఎందుకు తీయలేకపోయారు బయటికి? అంటే డ్రైవరు అక్కడ తేడా జరిగింది. ఇతను అంటే అసలు ముందు వీళ్ళకి లిక్కర్ పరీక్ష చేశారా? ఫస్ట్ మధ్య యాక్సిడెంట్ చేసినప్పుడు డ్రైవర్లకు లిక్కర్ టెస్ట్ చేస్తారు, చేయలా. ఎందుకని? అక్కడే కాపాడేశారు వాళ్ళు.